నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ వారు. మోదీకి ఆశ కిరణంలా జగన్, ఫుల్ జోష్ లో వైసీపీ నేతలు. నిజంగా వైసీపీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నట్లు తెలుస్తా ఉంది. దానికి కారణం ఇక మోదీకి కూడా ఆశ కిరణంలో జగన్ కనిపిస్తున్నారు. ఎందుకు అంటే కూడా ప్రధాన కారణంగా కనిపిస్తుంది జగన్ ఓడిపోయినప్పటికీ కూడా, అంటే ఇక్కడ అసెంబ్లీలో 11 సీట్లు మాత్రమే కైవసం చేసుకున్న జగన్ కు అక్కడ రాజ్యసభలో కూడా 11 సీట్లు ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలోనే ఏ బిల్లు ప్రవేశపెట్టాలన్నా ఏం చేయాలన్నా కానీ కూడా ఇటు పక్క మోడీకి ఖచ్చితంగా జగన్ యొక్క సహకారం అవసరం అన్నట్లు కూడా తెలుస్తోంది. సో అందుకోసమే కూడా జగన్ వెంటే కూడా మోదీ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఓ పక్క వీళ్ళు ఒక ఈక్వేషన్ ఫాలో అవుతున్నారు. అంటే ఇక్కడ కూటమి నేతలతో మిత్రపక్షంగా ఉన్నా కానీ ఆ మిత్రుడి యొక్క శత్రువు జగన్ అయినా కానీ ఇప్పుడు అంటే పార్టీతో పొత్తులో ఉన్నా కానీ వ్యక్తులతో కాదు అన్నట్టు కూడా జగన్ యొక్క మోదీ యొక్క తీరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సో జగన్ అడిగిన వెంటనే మీరు ఏ బిల్లు ప్రవేశపెట్టినా కూడా మేము ఖచ్చితంగా మీకు సహకారం అందిస్తామంటూ కూడా జగన్ చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అందుకే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగిన స్పీకర్ ఎన్నిక అనేది కూడా చాలా కీలకం. సో ఇదే స్పీకర్ ఎన్నికలో ఉన్న రాజ్యసభ అదేవిధంగా లోక్సభ స్థానాలన్నింటిలో కూడా జగన్ యొక్క వైసీపీ నేతలందరూ కూడా సపోర్ట్ చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. ఇటుగా ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని యొక్క పగ్గాలు చేపట్టిన తర్వాత తన యొక్క కొన్ని బిల్లులను అయితే ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు. యూసీసీ కానీ కొన్ని యొక్క బిల్లుని, అంటే ఇంతకు ముందు రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత అటు పక్క త్రిపుల్ తలాక్ కానీ అదేవిధంగా ఆర్టికల్ 360 ఇలాంటి కొన్ని రద్దు చేసిన తర్వాత ప్రధాని మోదీ మూడోసారి కూడా ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత యూసీసీ లాంటి అదేవిధంగా కొన్ని బిల్లులను అయితే ప్రవేశపెట్టాలనుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఇటు జగన్ యొక్క సపోర్ట్ అనేది చాలా అవసరం ప్రధాని మోదీకి. ఒక పక్క ఒడిషా సీఎం గా 24 ఏళ్ల ఆధిపత్యాన్ని చేసిన నవీన్ పట్నాయక్ కూడా ఇప్పుడు మొన్న బీజేపీ ఓడించింది. సో దీనికి కారణాలు ఒడిషాలో వివిధ రకాలుగా చెప్పుకుంటున్నారు. సో ఇదే నేపథ్యంలోనే ఒకవేళ ఓడించారు అన్న కోపంతో నవీన్ పట్నాయక్ ఉన్న 9 సీట్లు కానీ ఇప్పుడు మోదీకి ఇవ్వకపోతే, అంటే ఏ బిల్లు ప్రవేశపెట్టినా నవీన్ పట్నాయక్ కానీ మోదీకి సపోర్ట్ చేయకపోతే ఇప్పుడు కీలకంగా మారింది ఇప్పుడు వైసీపీ పార్టీ. జగన్ యొక్క చెయ్యి అనేది ఇప్పుడు మోడీకి కూడా అవసరం. ఎందుకంటే ఇటు టీడీపీకి కూడా రాజ్యసభలో కూడా ఎటువంటి సీట్లు అనేవి కూడా లేవు. సో ఇప్పుడు జగన్ యొక్క కీలకం అనేది మారాడు మోదీకి. సో కాబట్టి ఇప్పుడు మోడీ జగన్ యొక్క చెయ్యి విలువలు ఇప్పుడు ఆశాకిరణంగా మోడీ కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ జగన్ కూడా పక్కకు తప్పుకుంటే ఇప్పుడు మోడీ కూడా డైలమాలో పడే అవకాశం ఉంది. ఇండియా కూటమికి సపోర్ట్ గా ఉన్నట్లు కూడా ఇప్పుడైతే ఆల్రెడీ కూడా వార్తలు ప్రచురితమవుతున్నాయి. సో ఇదే నేపథ్యంలోనే మోడీ కూడా జగన్ కి సపోర్ట్ గా మేము ఉంటామంటూ కూడా జగన్ కూడా మోడీకి కూడా సపోర్ట్ ఉంటామంటూ కూడా చెప్పుకొని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. శత్రువు మనకు మిత్రుడు అన్నట్లుగా ఇప్పుడు ఇదే ఫార్ములాతో లేకుండా ఇప్పుడు కొత్త ఫార్మట్లో మిత్రుడి యొక్క శత్రువు మనకు మిత్రుడు అన్నట్లుగా మోదీ ఇటు పక్క జగన్ కూడా ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో ఎట్టకేలకైతే ఇక్కడ జగన్ యొక్క అవసరం ఇప్పుడు ప్రధాని మోదీకి అదేవిధంగా ఇండియా కూటమికి ఇద్దరికి కూడా పడింది అని చెప్పవచ్చు. సో చూద్దాం మరి ప్రధాని మోదీకి ఒక బిల్లుల విషయంలోనైనా లేదంటే మిగిలిన ఇతరత్ర ఏ విషయాల్లో కూడా జగన్ యొక్క సపోర్టు ఉంటుందా ఉండదు అనేది కూడా చూడాలి. బిల్లుల విషయంలో అయితే మొన్న ఒక ఎగ్జాంపుల్ అయితే చూసాము, ఒక స్పీకర్ ఎన్నిక అనేది. సో నెక్స్ట్ వచ్చి యూసీసీ కానీ నెక్స్ట్ వచ్చి ఇంకా ప్రధాని మోదీ ప్రవేశపెట్టే కొన్ని బిల్లుల్లో కూడా ఇప్పుడు రాజ్యసభలో ఉన్న 11 సీట్లు అనేవి కూడా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు చాలా కీలకం. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు మోదీతో ఉంటారా లేదంటే ఇక్కడ ఇండియా కూటమి మాత్రం జగన్తో ఉండాలని జగన్ బాట నడవాలని రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే ఇక్కడ మిగిలిన ఇండియా కూటమిలో మహానేతలు అందరూ కూడా ఇప్పుడు అఖిలేష్ యాదవ్ లాంటి మహానేతలు అందరూ కూడా జగన్తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ జగన్ ఇండియా కూటమికి వెళ్తే ఇటు మోడీకి సవాల్ విసిరే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి మోడీ కూడా జగన్ ని వదలకుండా ఇటు ఓడిపోయినా గెలిచినా ఖచ్చితంగా జగన్ ఉండాలంటూ కూడా మోడీ చెప్పినట్లు తెలుస్తోంది. చూద్దాం మరి జగన్ ఎవరికి సపోర్ట్ చేస్తారో. జగన్ అంతటా జగన్ వెళ్ళట్లేదు కానీ అటు మోడీ కానీ ఇటు ఇండియా కుటుంబం ఇద్దరు కూడా జగన్ బాట పట్టే అవకాశాలు ఉన్నాయి. జగన్ దగ్గరికి వాళ్ళు వచ్చి అవసరంగా మీ అవసరం మాకు కావాలంటూ కూడా జగన్ అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి బేసిక్ కారణం అనేది మనం మొదటి నుంచి చెప్పుకున్నట్లు కూడా రాజ్యసభలో ఉన్న 11 సీట్లు కోసమే వీళ్ళంతా కూడా జగన్ దగ్గరికి జగన్ బాట పట్టారని కూడా చెప్పొచ్చు.